హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈ రోజు అయితే ఒక మంచి హెల్దీ సలాడ్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ అయితే మంచి ప్రోటీన్ రిచ్గా ఉంటుందండి. మంచిగా సాలిడ్ ప్రోటీన్తో వస్తుందన్నమాట. దట్టు ఇందులో ఫైబర్ కంటెంట్ కానీ ప్రోబయాటిక్స్ కానీ అన్నీ కూడా పుష్కలంగా దొరుకుతాయి అన్నమాట. అంతలా అన్ని పోషకాలు ఉండే సలాడ్ అనమాట. ఇది డైట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి కానీ లేదంటే లైట్గా తినాలి అని అనుకునే వాళ్ళకైనా ఈ సలాడ్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంక ఈ రెసిపీలో వెళ్ళిపోతే ముందుగా అయితే ఒక గిన్నెలోకి అయితే ఒక 2 కప్పుల దాకా అయితే నేను ఇక్కడ సోయా చంక్స్ తీసుకుంటున్నాను. నేను చిన్న కప్తో తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మీ ఇంటికి అంటే మీ వాళ్ళకి తగ్గట్టు అయితే మీరు చేసుకోవచ్చు. నేనైతే 2 మెంబర్స్కి సరిపోయినంత చేస్తున్నాను. ఇంక ఇందులో అయితే కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, మంచిగా అయితే ఇలా అయితే మంచిగా నానిపోయి ఉబ్బిపోయి ఉంటాయి. ఇంకా వీటన్నిటిని కూడా పిండి అయితే తీసేసుకోవాలన్నమాట. వాటర్ అయితే అస్సలు ఉండకూడదు. వాటర్ ఉంటే ఏంటంటే మనకి ప్యాన్కే ఎక్కువ అతుక్కపోయినట్టు ఉంటుందండి. ఇంకా తర్వాత అయితే స్టవ్ మీద కొద్దిగా కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను నేను. మీకు కావాలంటే బటర్ వేసుకోవచ్చు, గీ వేసుకోవచ్చు. ఇంకా తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉంటుంది కదా, అవైతే ఇందులో వేసేసుకొని ఆ తర్వాత అందులో కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను ఇంక ఇలాంటి మసాలాలు వేయట్లేదండి, జస్ట్ ఉప్పు మాత్రమే వేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా నేనైతే ఇక్కడ స్టీల్ కడాయి వల్ల చేశాను కదా, కింద అయితే మొత్తం అయితే ఇలా పట్టేసింది అనమాట, అడుగంటేసింది. మీకు అంటే ఐరన్ కానీ కడాయి అదేమంటే నాన్ స్టిక్లో కానీ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఫ్రై అయిపోయిన ఈ మిల్ మేకర్ అన్నిటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో కుకుంబర్, అలానే టమాటో, సన్న తరి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలానే స్టీమ్ చేసి పెట్టుకున్న బ్రోకలీ వేస్తున్నాను. ఇక్కడ నాకు అవైలబుల్లో ఉండే వెజ్జెస్ వేస్తున్నానండి. మీకు అవైలబుల్లో వెజ్జెస్ ఏదైనా వేయొచ్చు. ఆ తర్వాత పెరుగుని బాగా అయితే కలిపేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా లైట్గా సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం మిల్ మేకర్లో వేసాం కాబట్టి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత అయితే మనకి పంటికి అక్కడక్కడ తగులుతూ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను రోస్టెడ్ పీనట్ వేస్తున్నాను అనమాట, అది రోస్టెడ్ పల్లీలు. ఇంకా అవి కూడా వేసేసుకొని ఆ తర్వాత అయితే ఒక లెమన్ అయితే పిండేసుకోవాలి. యాక్చువల్లీ నేను మిక్సింగ్ బౌల్లో వేసి అంటే కలుపుకోవాలన్నమాట లెమన్. నేను మర్చిపోయి తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాక అయితే వేసాను. ఇంకా లెమన్ వేసి కలిపేసుకున్నామంటే మన సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. హై ప్రోటీన్ రిచ్గా ఉంటుంది. దట్టు ప్రోబయాటిక్స్ అన్నీ కూడా పుష్కలంగా దొరుకుతాయండి. ఫైబర్కి అయితే మనం అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా, ఈ ఒక్క మీల్లో అయితే మీకు అన్ని రకాల ప్రోబయాటిక్స్ అలానే మన ప్రోటీన్, ఫైబర్ అన్నీ కూడా పుష్కలంగా అందుతాయండి. ఇంకా చూసారు కదా, టెక్స్చర్ అయితే చాలా బాగుంటుంది. దట్టు టేస్ట్ అయితే మాత్రం ఇంకా బాగుంటుంది. డైట్ ఫుడ్ని కూడా ఇంత టేస్ట్ లాగా అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ సమ్మర్లో డిహైడ్రేట్ కాకుండా ఉండండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.